25 to 30 minutes లో 200 to 300 calories అనేవి ఈజీగా బర్న్ చేయొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ఎపిసోడ్ 6 ఆఫ్ మై వెయిట్ లాస్ సిరీస్. ఈ ఎపిసోడ్లో జిమ్ గురించి మాట్లాడుకుందాం. నేను జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని 1 year పైనే అవుతుంది యాక్చువల్లీ, బట్ నేను ఎప్పుడు కన్సిస్టెంట్గా లేను. బట్ నాకు తెలిసి నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక కూడా అంత కన్సిస్టెంట్గా లేను. బట్ చేసినన్ని రోజులు మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా చేశాను అనమాట. సో చేసినన్ని రోజులు మాత్రం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేశాను. సో స్టార్టింగ్ ఫ్యూ డేస్ ఏం చేశానంటే యోగా క్లాసెస్ అండ్ డాన్స్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఆ క్లాసెస్లోకి వెళ్ళేదాన్ని అనమాట. ఆ క్లాసెస్ చేశాను, కొన్ని రోజులు చేశాను, బోర్ కొట్టింది. దాని తర్వాత జిమ్ స్టార్ట్ చేశాను కానీ ఏం అర్థం కాలే ఏం చేయాలి అనేసి. సో కొన్ని రోజులైతే ఏదో ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకొని 2 డంబుల్స్ తీసుకొని ఆ యూట్యూబ్ వీడియోలో ఏమొస్తే అవి చేసేదాన్ని అన్నమాట. కొన్ని రోజులు అలాగే చేశాను. దాని తర్వాత టైం డివైడ్ చేసుకున్నా. సో నేను జిమ్లో గంట ఉంటాను. సో గంటలో 30 minutes కార్డియో, 30 minutes స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో ఇలా వర్కౌట్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో ఇప్పుడు కూడా నేను ఏదో ఒక వీడియో ఓపెన్ చేస్తాను. ఆ వీడియోలో నాకు నచ్చిన ఎక్సర్సైజెస్ చూసుకొని చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ వర్కౌట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటే నాకు అసలు చేయబుద్ధి వేయట్లేదు. నాకు ఆ రోజు ఏం వర్కౌట్ చేయాలనిపిస్తే ఆ వర్కౌట్ చేస్తాను అనమాట. ఎనీ ఫిక్స్డ్ షెడ్యూల్ అంటూ ఏమీ లేదు. సో కార్డియోలో ఏం చేసేదాన్ని, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను యాక్చువల్లీ. సో కార్డియోలో ఇంక్లైన్డ్ థ్రెడ్మిల్ చేశాను. ఇంక్లైన్లో ఏంటంటే కొంచెం స్లోప్ పెట్టుకొని నడుస్తాం అనమాట. సో అది 25 to 30 minutes చేసేదాన్ని. మోస్ట్లీ 200 calories బర్న్ అయ్యేంత వరకు చేసేదాన్ని. సో దాంట్లో ఆ థ్రెడ్మిల్లో క్యాలరీస్ కూడా ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అది పెట్టుకొని 200 calories అయ్యేంత వరకు చేసేదాన్ని. అది కూడా ఇంక్లైన్డ్ 12 నుంచి 15 లోపు పెట్టుకునేదాన్ని. అండ్ ఆల్సో స్పీడ్ అనేది 3.5 to 4.5 స్పీడ్ అనేది పెట్టుకునేదాన్ని. నాకంటూ ఏం పర్టికులర్గా ఫిక్స్డ్ ఈ రోజు ఈ వర్కౌట్ చేయాలి, ఆ రోజు ఆ వర్కౌట్ చేయాలి అని అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల నేను కన్సిస్టెంట్గా ఉండట్లేదు అనేది నేను అబ్జర్వ్ చేశాను. సో నాకు నచ్చినట్టుగా నేను వర్కౌట్స్ చేసేదాన్ని. ఇది మెయిన్ రీజన్ అయింది నేను కన్సిస్టెంట్గా అంటే వెళ్ళిన రోజులైతే మంచిగా వర్కౌట్స్ చేయడానికి. యా గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. If you like this video, please do like, share and subscribe. Bye.